హలో. ఒకరోజు నేను సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్నప్పుడు, నా కొడుకు సీరియస్‌గా ఒక ప్రోగ్రామ్ చూస్తున్నాడు. దాంట్లో చాలామంది డిస్కస్ చేస్తున్నాక, హిరణ్యకశిపుడు రాక్షసుడు, ఆయన కొడుకు ప్రహ్లాదుడు చాలా భక్తిశాలి. ప్రహ్లాదుడి కొడుకు విరోచన, ఆయన కూడా చాలా రాక్షసుడు. ఆయన కొడుకు బలి చక్రవర్తి చాలా సాత్వికుడు, దానగుణం ఉన్నవాడు. సో ఇవన్నీ ఆలోచించి నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు నా కొడుకు. రాముడు వాళ్ళ ఫాదర్ మాట విని పాపం అడవిలోకి వెళ్ళాడు కదా, మహానుభావుడు కూడా అయ్యాడు. ప్రహ్లాదుడు వాళ్ళ ఫాదర్ మాట వినకుండా ఆయన కూడా మహానుభావుడు అయ్యాడు. సో ఇప్పుడు నన్ను ఫాదర్ మాట వినమంటారా నాన్న, వద్దంటారా అని అడిగాడు. నా మాట వినగానే కొంచెం షాక్ అయినా ఫస్ట్. తర్వాత నేను కూడా ఆలోచించిన, మనం త్రేతాయుగంలో లేము, ద్వాపర యుగంలో లేదురా, మనం కలియుగంలో ఉన్నాము. మన ఇద్దరం అమ్మ మాట వినడం కరెక్ట్ అని చెప్పేవాడికి. సో వాడు అది విని అది కూడా కరెక్టే అనుకున్నాడు వాడు.